హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు అందరి టాపిక్ నుంచి మనం ముందరకు వచ్చానండి. అదే హుండై గ్రాండ్ ఐటెన్. మనకి 1997లో లాంచ్ చేశారండి. దీన్ని మనకి ఇప్పుడు చూసింది థర్డ్ జనరేషన్ వెహికల్. మనకి 2014లో నెంబర్ 1 కార్ ఆఫ్ ద ఇయర్ ఐకాసిటీ అవార్డు కూడా వచ్చిందని చెప్పుకోవాలి. దీనికి బెస్ట్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పుకోవాలి. దీంట్లో మనకి వేరియంట్స్ చూసుకుంటే మనకి 4 వేరియంట్స్లో వస్తుందండి. ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా. ఈ 4 వేరియంట్స్లో వస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసిన వచ్చి స్పోర్ట్స్ వర్షన్ అండి. పెట్రోల్ 1.2 వీటీ కపా ఇంజన్. ఫ్రంట్ గ్రిల్ చూసుకోవచ్చు అండి. మనకి బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తూ స్పోర్టీ స్టైలిష్ డిజైనింగ్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మంచి అపియరెన్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. నెంబర్ 1 సెల్లింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ గ్రిల్ ఉంచడం చెప్పుకోవచ్చు. యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవాలి. దీంట్లో మనకి ఫ్రంట్ చూసుకుంటే మనకైతే హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఫోగ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ క్లాసికల్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అండ్ హుండై సిగ్నేచర్ విత్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పుకోవాలి. దీంట్లో సైడ్ పార్ట్ చూసుకుంటే మనకైతే టైర్ సైజ్ చూసుకుంటే 165/65 ఆర్ 14 ఇంచ్ రిమ్ ప్రొవైడ్ చేస్తూ విత్ వీల్ క్యాప్తోని. అండ్ టాప్ అండ్కి వెళ్తే అలా వీల్స్ వస్తాయండి. ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ అండ్ సైడ్ డోర్స్కి క్లాడింగ్స్ ప్రొవైడ్ చేస్తారు వీటి ప్రొటెక్షన్ కోసం. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎం అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్ఎం అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పుకోవచ్చు. మనకి స్పోర్టీ రూఫ్ ర్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి విత్ స్టిక్కింగ్ అండ్ మైక్రో యాంటీనా ప్రొవైడ్ చేస్తామని చెప్పుకోవచ్చు. మన డ్రైవర్ సైడ్ చూసుకుందామండి ఇప్పుడు ఎలా ఉందో. డ్రైవర్ డోర్ చూసుకోవచ్చండి. మనకి డ్యూయల్ టోన్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూనిక్ ఫీచర్. అండ్ 4 పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో డౌన్ డ్రైవర్ విండో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్లాస్ లాకింగ్ ఫంక్షన్, లాక్ అన్లాక్ ఫంక్షన్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్ఎం అండ్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్ఎం అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. విత్ హెలోజన్ లెవెల్ అడ్జస్టబుల్ ఫంక్షన్ అండ్ బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్న ఇంటీరియర్. స్టీరింగ్ వీల్ ఇలా కనబడుతుందండి. కూర్చొని చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో అనేది. స్టీరింగ్ వీల్ మీద చూసుకుంటే మనకైతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యూట్ ఫంక్షన్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్, వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్ అండ్ రీసెట్ అండ్ ట్రిప్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోడ్ ఫంక్షన్ మనకి మ్యూజిక్ సిస్టమ్తో టచ్ అయి ఉంటుంది. అండ్ ఛానల్ చేంజింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ హుండై సిగ్నేచర్ విత్ క్లస్టర్. అండ్ లెఫ్ట్ సైడ్ జాస్టిక్ చూసుకుంటే మనకి వైపర్ జాస్టిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫోగ్ ల్యాంప్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెలోజన్ ల్యాంప్ ఫంక్షన్, ఆన్ ఆఫ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ల్యాంప్ విత్ ఇండికేట్ లైట్స్. హ్యాండ్ బ్రేక్ మీద మనకి లెదర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విత్ స్వచ్ క్యాన్ లోగో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి చాక్లెట్స్ అంటే మనం తింటున్నప్పుడు మనం బయటపడేయకుండా దీంట్లో వేసుకొని రీసర్క్యులేషన్ చేసుకోవచ్చు. హుండైలో ప్రతి వెహికల్లో మన క్లీన్ ఇండియా క్యాంప్ కింద మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి సపరేట్గా దీనికి ఒక హోల్డర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ రివర్స్ గియర్ నాబ్ లేపేయాలి దీనికి రివర్స్ అనేది. ఈ విధంగా మనకి ఏసీ ప్రొవైడ్ చేస్తాం విత్ మాన్యువల్ ఏసీ అండ్ మోడ్ ఫంక్షన్ చేంజింగ్ అండ్ ఏసీ అండ్ టెంపరేచర్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఏసీ బటన్ అండ్ డిఫోగర్ అండ్ రీసర్క్యులేషన్ మోడ్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 రీసర్క్యులేషన్ మోడ్స్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, రేడియో, ఎఫ్ఎం. దీని గురించి వీడియో చేశాను. ఐ ఐకాన్లో మీకు సబ్సిడీ డిస్క్రిప్షన్ కూడా దీని గురించి లింక్ ప్రొవైడ్ చేసిన కొంచెం మీరు వీడియో చూడవచ్చు. హజార్డ్ ఫంక్షన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్ట్రీమింగ్ క్లియర్ వీడియో దీని గురించి చేశాను ఫ్రెండ్స్. మనకి 7 ఇంచ్ టచ్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాపిల్ కార్ప్లే, మిర్రర్ నావిగేషన్ సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఆటోతోని. మనకి ఫ్రంట్ పార్ట్ అపియరెన్స్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి పెడల్స్ 3 స్మార్ట్ పెడల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాక్సిలరీ సాకెట్, యూఎస్బీ యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ రూప్ ల్యాంపింగ్ అండ్ మాన్యువల్ ఐఆర్విఎం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కో డ్రైవర్ యాంటీ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బ్యాక్ సీట్ కంఫర్ట్ చూద్దాం ఎలా ఉందా అనేది. బ్యాక్ డోర్ కూడా సేమ్ కలర్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. బీచ్ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
బ్లాక్ అండ్ బీచ్. 4 డోర్స్కి 4 స్పీకర్స్, 4 డోర్స్కి 4 బాటిల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోపల క్యాబిన్లో కూర్చొని చూద్దాం ఎలా ఉందన్నది. హెడ్ రెస్ట్ కూడా మనకి ఇన్బిల్ట్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ రివర్ పార్సల్ ట్రే. 4 హెడ్ రెస్ట్ ఇన్బిల్ట్ సీటింగ్ ఫిట్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సీట్ కుషనింగ్స్ కూడా బాగుందని చెప్పుకోవాలి. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉందన్నది. బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి మంచి లెగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ బేస్ వచ్చేసి 2425 mm ప్రొవైడ్ చేస్తారు. మనకి ఎలాంటి వీల్ బేస్ లేదని ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. రేర్ ఏసీ వెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ ప్యాసింజర్ కూడా సేఫ్టీ ప్రియారిటీ కింద ఆఫ్ ఆన్ మోడ్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తూ విత్ ఫ్లోటింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇలా కనబడుతుంది డిఫరెన్స్ ఇంటీరియర్ క్యాబిన్. బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసుకున్నాం మనకైతే మనకి ప్రీమియం అపియరెన్స్తో దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. మనకి వీల్ బేస్ వచ్చేసి 2425 mm ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి బెస్ట్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ కంఫర్ట్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాక్ ప్యాసింజర్స్ కూడా మనకి హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్. మనకి సీట్ కుషనింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సీట్ కుషనింగ్ మాత్రం చాలా మెత్తగా చాలా నైస్గా ఉందని చెప్పుకోవచ్చు. నైస్ అపీరియన్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. మనకి టెయిల్ ల్యాంప్ చూడొచ్చండి. మనకి నైస్ అపియరెన్స్ మనకి దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. విత్ స్పోర్టివ్ వెహికల్ డ్యూయల్ టోన్ బంపర్ కూడా రేర్ బంపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నైస్ అపియరెన్స్ మనకి బ్యాక్ సైడ్ నుంచి బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ హుండై సిగ్నేచర్, గ్రాండ్ సిగ్నేచర్ అండ్ గ్రాండ్ i10 లోగో దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి చూడవచ్చు మనకి విత్ ఇండికేట్ లైట్స్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్బిల్ట్. అండ్ డ్యూయల్ టోన్ బంపర్ ప్రొవైడ్ జరుగుతుంది విత్ స్పోర్ట్స్ వేరియంట్, హుండై సిగ్నేచర్ అండ్ గ్రాండ్ సిగ్నేచర్ ప్రొవైడ్ చేయడం. రెడ్ డిఫోగర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాంటీనా అండ్ రూఫ్ రైల్స్. మనకి ఎలక్ట్రికల్ స్మార్ట్ టెయిల్ గేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో బూట్ స్పేస్ చూసుకుంటే మనకైతే 265 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి బెస్ట్ బూట్ స్పేస్ దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మనకైతే 165 R14 ఇంచ్ రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ రిమ్మే, ఎలాంటి ఇంచు తక్కువ ఏం లేదని చెప్పుకోవాలి. మనకి సీట్స్ అనేది 100% ఫోల్డబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి లగేజ్ స్పేస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనకి కావాలనుకుంటే లగేజ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఈ విధంగా. మనకి ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 43 లీటర్స్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 165 గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సైడ్ క్లాడింగ్స్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. మనకి విత్ స్పోర్టీ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నైస్ అపిరియన్స్. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకి చాలా స్పోర్టీ డిజైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఇంజన్ హుడ్ ఓపెన్ చేసి చూద్దాం. అండర్ ద హుడ్ ఎలా ఉందని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇంజన్ హుడ్ ఓపెన్ చేద్దాం. చూడవచ్చు అంటే మనకి 1.2 లీటర్ వెరీ బిగ్ పవర్ఫుల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అండి. U2 CRDI కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్. మనకి పవర్ చూసుకుంటే మనకి 75 PS 4000 RPM మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గ్రేటర్ గ్రిల్ డిజైనింగ్, U2 డీజిల్ ఇంజన్ అండ్ హెవీ బ్యాటరీ. మనకి దీంట్లో డీజిల్ వర్షన్ అండ్ పెట్రోల్ వర్షన్లో వస్తుందండి. మనకి పెట్రోల్ వచ్చేసి 1.2 కప్పా డ్యూయల్ VT పెట్రోల్ ఇంజన్ వస్తుంది. మ్యాక్స్ పవర్ చూసుకుంటే మనకి 83 PS అండ్ 6000 RPM అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి మాన్యువల్ అయితే మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. ఒకవేళ ఆటోమేటిక్ అయితే 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి దీంట్లో వారంటీ ఇష్యూస్ చూసుకుంటే మనకి 3 years 1 lakh kilometers స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ స్టాండర్డ్ చూసుకుంటే మనకి 2 air bags, ABS, 3BD, ఫ్రంట్ డిస్క్, రెడ్ డ్రమ్ అయితే మనకి స్టాండర్డ్ ఫీచర్ అని చెప్పుకోవాలి. కలర్స్ చూసినట్టయితే మనకి మెరీనా బ్లూ, పోలార్ వైట్, ఫ్లేమ్ ఆరెంజ్, స్టార్ డస్ట్, టైఫాన్ సిల్వర్ అండ్ ఫెయిరీ రెడ్ మనం చూసిన వెహికల్ కలర్ వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు డైమెన్షన్ పరంగా చూసుకుంటే మనకి ఓవరాల్ లెంత్ వచ్చేసి 3765 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ విడ్త్ వచ్చేసి 660 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హైట్ వచ్చేసి 1520 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీల్ బేస్ చూసుకుంటే 2425 mm ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 43 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్లియర్ రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ మాత్రం కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.
ఇది మీరు ఫస్ట్ యూజర్ అయితే మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ ద ఫ్యూచర్ instant notification, please click the bell icon also. Thank you friends. See you soon in next video. Jai Hind.